గో బ్యాక్ మార్వడి అనేది చాలా పాపులర్ అవుతుంది ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో. సో గో బ్యాక్ మార్వడి అనేది మంచి కాన్సెప్టా లేకపోతే వెల్కమింగ్ కాన్సెప్టా అని చెప్పేసి మీరు చెప్పాలి. సో గో బ్యాక్ మార్వడి ఏంటనంటే ఎవరైతే మార్వరీస్ ఇక్కడ సెటిల్ అయ్యారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఉండడం వల్ల తెలంగాణ స్థానికులకి ఎలాంటి రోల్ దొరకట్లేదు, ఎలాంటి పాత్ర లేదు, ఎలాంటి గ్రోత్ అవ్వడానికి వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న గ్రోత్ ఆపర్చునిటీస్ అన్ని మార్వడీస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నదే ఒక పెద్ద అక్వజిషన్. సో ఈ పర్టికులర్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే మార్వరీస్ అనేది ఇండియా మొత్తంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. అది భారతదేశం, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. మనం వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండాలి అని చెప్పేసి ఎవరమో అనలేము, ఎవరమో చెప్పలేము. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ సందర్భంలో మార్వరీ కమ్యూనిటీ కూడా స్థానికులైనటువంటి తెలంగాణ వాళ్ళని మీరు తాగుబోతులు, మీరు పనిచేయాలని చెప్పేసి వాళ్ళు కూడా అలా అనడం కూడా తప్పు మాటనే. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళు, మార్వరీ కమ్యూనిటీ అందరూ కూడా కలిసి పనిచేస్తేనే మన తెలంగాణ గ్రో అవుతుంది, భారతదేశం కూడా గ్రో అవుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే ఈ మూమెంట్ ఉందో, గో బ్యాక్ మార్వడి అనే మూమెంట్ ఉందో, ఖచ్చితంగా ఇలాంటి మూమెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉండకుండా ఒక మంచిగా అందరూ కలిసిమెలిసిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సమాజం అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.